ఇక్కడ మార్కెట్లో తయారు చేసి అట్లా అమ్ముకొని 130 సంవత్సరాల క్రితం నెట్వర్క్ మార్కెటింగ్ అనమాట. దాంతోపాటు ఇక్కడ మన గౌతమ్ బాలే సార్ ఏం చేసినంటే ఆయనకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ మీరు చేసే బిజినెస్లో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో, చెరక చేసేదాకా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో, మీ పిల్లలకి ఎంత నేర్పిస్తున్నారో ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉన్నది. కాబట్టి ఒక 6 మంది కూర్చొని మన ఇండియాలో గౌతమ్ బాలే సార్ మన ఎండి గారు ఆయనతో పాటు ఇంకొక 6 మంది కూర్చొని 2004లో 2 ప్రొడక్ట్స్ తయారు చేసిండు. 2 ప్రొడక్ట్స్లు అంటే ఒక 6 మంది కూర్చొని 2 ప్రొడక్ట్స్ తయారు చేసిండు. 2 స్టోర్లు పెట్టారు. 2 స్టోర్లు పెట్టి ఏం చేశారంటే అవికేనో మంచిగా ఉన్నాయా మంచిగా లేవా అవి ఒక 2-3 నెలలు 5-6 నెలలు వాడుకున్న తర్వాత దాన్ని మార్కెట్లోకి పంపించారు అనమాట. అట్లా తయారు చేసి పంపించిన సందర్భంగా ఇప్పుడు ఎన్ని తయారైనాయి అంటే ఆ కంపెనీలో ఎన్ని తయారు చేస్తారంటే ఒక 450 ప్రొడక్ట్స్ మాత్రం తయారైనాయి. 450 ప్రొడక్ట్స్ తయారైన తర్వాత స్టోర్ ఏంటంటే ఒక 8700 స్టోర్లు తయారైనాయి పెట్టిర్రు. అప్పుడేమో 100 కిలోమీటర్లకు ఒక స్టోరు, ఇప్పుడేమో 800 కిలోమీటర్ ఉన్నారు. థమ్స్అప్ తాగుతారు కదా మీరు, అందరూ థమ్స్అప్ తాగుతారు కదా, థమ్స్అప్ తాగుతారు కదా, తాగుతారు సార్. థమ్స్అప్ తాగితే ఏమవుతుందంటే నాకు తెలియక ముందు నేను పైసలు ఇచ్చి కొనుక్కుంటాం దాన్ని. పైసలు పెట్టి తాగి ఆ రోగం తెచ్చుకుంటాం. అవి తాగితే ఏమవుతుంది అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు కానోళ్ళు చూడరు, బాగా ఆలోచన చేయరు. పెళ్ళిళ్ళు కానోళ్ళు మాత్రం తాగకూరి. పెళ్ళిళ్ళు కానోళ్ళు తాగితే ఏమవుతుంది అంటే పిల్లలు పుట్టరు. ఏం కాదు కానీ పెళ్ళి చేసుకునే పిల్లలు పుట్టరు. అది మగ పిల్లగాడు కావచ్చు, అడవిలో కావచ్చు. అవి అంత విష పదార్థం అన్నమాట. అందులో మందు తాగిన కంటే ఎక్కువ డేంజర్. మందు తప్పే కదా, డేంజర్ అంతకంటే ఎక్కువ డేంజరు. అవి తయారు చేసి ఆయన ఏం చేస్తుందంటే అడ్వర్టైజ్ ఇస్తుండు. ఒక సినిమా యాక్టర్ పెడుతున్నాడు. మీ ఇండాల టీవీలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ సినిమా యాక్టర్ని పెట్టి అడ్వర్టైజ్ 8 కోట్లు ఇస్తాడంట ఆయన. ఆయన ఇంట్లో మాత్రం తాగడు, ఆ కుక్క పిల్లకు కూడా తాపియదు. కానీ ఆయనేమో డబ్బుల కోసం మనల్ని తాగిపిస్తుండు, మనం తెచ్చుకొని తాగుతాం. అట్లా ఆ కంపెనీ ఆయనేమో అడ్వర్టైజ్ చేసుకుంటారు. పేపర్ అయినా టీవీ అయినా ఉంటాయి కదా, ఇంకా వేరే వేరే కంపెనీలు వాళ్ళకు హోల్సేలర్ అమ్మేటోళ్ళకు అవి అట్లాంటివి అవి అమ్మిపించి ఆయన డబ్బులు ఆయన పిచ్చి పనికిరాని తయారు చేసి ఆయన డబ్బులు ఆయన తీసుకుంటాడు. ఈ కంపెనీ ఆయన ఈసారి ఏం చేస్తుంది మన గౌతమ్ బాలే సార్ అంటే ఆ సారా కూడా ఒక 30 రూపాయలు పెడితే ఒక వస్తువు తయారైంది. 30 రూపాయలు వేస్తే వస్తువు తయారైతే కానీ 100 రూపాయలకు అమ్ముతాడు. మిగతా 70 రూపాయలు ఏంటంటే ఆయన ఆ కంపెనీ ఆయన టీవీ వాళ్ళకు పేపర్ వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకు ఆయన ఇస్తున్నాడు. ఈ కంపెనీ ఆయన ఏమనుకున్నాడంటే మన సారు మనోళ్ళు పేదోళ్ళు చాలామంది ఉన్నారు, మనోళ్ళు పేదోళ్ళు చాలామంది ఉన్నారు, మన వాళ్ళని కోటీశ్వరులు చేయాలి. ఆ కోటీశ్వరులు చేయాలంటే ఈయన ఏం చేస్తున్నాడంటే అదే 30 రూపాయలు లేదా 40 రూపాయలకు వస్తువు తయారు చేస్తుంది. మంచిది తయారు చేస్తుంది. ఆర్గానిక్ అనమాట. ఎట్లా ఆర్గానిక్ అంటే ఎట్లా అడవులు ఉన్నాయి, చెట్లు పండ్లు పొలాలు ఉన్నాయి. మనకు అర్థం కాని భాషలో చెప్తున్నాను. నాకు అంత చదువు లేదు కాబట్టి అవి చెప్పరాదు కాబట్టి అడవిలో పండ్లు ఉన్నాయి. ఏ పండ్లు అయినా తెప్పుకొని తింటాం కదా, ఏ పండ్లు అయినా తెప్పుకొని తింటాం. అది ఏ పండు ఏం తింటే మనకు తెలియదు, అన్నీ తింటాం. కానీ ఈయన ఏం చేస్తారంటే ఇగో శీతల పండు తింటే ఒక గిదానికి పనికి వస్తుంది, ఇగో మామిడి పండు తింటే ఒక గిదానికి పనికి వస్తుంది, ఇగో ఇంకో పండు తింటే అంగుర పండు తింటే గిదానికి పనికి. ఇట్లా తయారు చేసి ఇవి మెల్లగా తక్కువ అవుతాయి, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ ఉండదు అనమాట. అట్లా తయారు చేసి మనకు డబ్బులు ఇస్తుండు. ఎట్లా ఇస్తుండు? ఆయనేమో అడ్వర్టైజ్ ఇస్తుండు, ఈయననేమో ఏం చేస్తుండు, నువ్వు వాడుకో, నచ్చితే నలుగురు చెప్పు, నచ్చలేదా రిటర్న్ ఇయ్యి. రాసి పెట్టిండు దాని మీద. సబ్బు రుద్దుకున్నాక కూడా ఏమన్నా తేడా వస్తే రిటర్న్ ఇయ్యాలి రాసి పెట్టి. సబ్బు కాదు, నూనె డబ్బా మీద కూడా రాసి పెట్టు, ప్రతి ఒక్క వస్తువు మీద రాసి పెట్టు. ఏ కంపెనీ అయినా కూడా రాసి పెట్టాలి. అట్లా ఇచ్చుకుంటే ఏం చేస్తున్నాడంటే నువ్వు వాడుకోవాలి, నలుగురు చెప్పు. నలుగురు పోయి 10 మంది అవుతారు, 10 పోయి 100 అవుతారు. ఆ 100 పోయి కింద టీం చేస్తుంది, వాటా ఇస్తుండ. అందులో వాటా పార్ట్నర్ ఏ కంపెనీ వాడు అని ఇస్తాడా? నువ్వు వాడుకో, నచ్చితే నలుగురు చెప్పు. ఆ నలుగురు పోయి 10 అవుతారు, 10 పోయి 100 అవుతారు. అట్లా డబ్బులు ఎట్లా వస్తున్నాయి అంటే నాకేమో 43,000 వస్తున్నాయి, 43,000 వేస్తే 44,000 వస్తున్నాయి. ఫస్ట్ ఏమో 8,000, 4,000, 6,000 ఎట్లా డైరెక్ట్ అయినాక ఇస్తాడు. తర్వాత మన కింద వాళ్ళకి డబ్బులు ఇస్తే మనకు చెక్కులు ఎక్కువ వస్తాయి. అట్లా ఎంత తీసుకుంటారు అంటే నన్ను జాయిన్ చేసిన ఆయనకు నన్ను జాయిన్ చేసిన ఆమె ఇప్పుడు చూపిస్తా, ఇలా ఉన్నది ఆ ఫోటో చూపిస్తా, ఆమె మాట చూపిస్తా ఆ తోట. ఇంకొక ఆమెకు 2 లక్షలు వస్తున్నాయి. బీబీ అది జ్యోతి మేడం ఆమె పెళ్లి కాలే అమ్మాయిది, నెలకు 2 లక్షలు వస్తున్నాయి ఆమెను జాయిన్ చేసిన ఆమె బీబీ మేడం ఉంది. ఆమె కూడా చదువు రాదు, ఆయాగా పనిచేసింది స్కూల్లో ఆయాగా పనిచేసింది. అంటే ఆమెకు ఇప్పుడు ఈ నెల ఎంత వచ్చిందంటే పోయిన నెల 3,65,000 ప్లస్ ఈ నెల 4,55,000 వచ్చింది మేడానికి. జ్యోతి మేడం ఆమె, ఆ బీబీ మేడం. తర్వాత పాండు సార్ ఆమెను చేసిన ఉంటాడు కదా, ఆ సార్కు 11 లక్షలు వస్తున్నాయి నెలకు. మళ్ళీ ఆయన చేసిన సార్ ఉంటాడు కదా, 13 లక్షలు వస్తున్నాయి. ఎంఎస్ఆర్ ఆయన పేరు, ఎంఎస్ఆర్ గ్రూప్ మాది, ఎంఎస్ఆర్ టీము ఇబ్రాహీంపట్నం టౌన్, అది ఇబ్రాహీంపట్నం టీం అన్నట్టు. అట్లా
అట్లా చేస్తోళ్ళ దాంట్లో ఇట్లా డబ్బులు వచ్చి దాదాపు ఎక్కడ అంటే మనం 2 రాష్ట్రాలలో మన ఇబ్రాహీంపట్నం టీం అంటే మారుమవుతుంది. ఇబ్రాహీంపట్నం టీం అంటే మారుమవుతుంది. అంటే ఇట్లాంటి ఎంఎస్ఆర్ టీం అటువంటి వాళ్ళు దాదాపు 200 టీంలు చేస్తున్నారు. ఎవరి టీం వాళ్ళకు పేరు మనకి, ఎవరి టీం వాళ్ళకు. కానీ ఇట్లా చేసుకుంటూ మనకు జనాల పేదోళ్ళు ఎవరు ఉంటే ఇలా డబ్బులు వస్తున్నాయి కదా. ఇక వీళ్ళు కూడా చెప్పిన నాగరాజు వాళ్ళకి చెప్పిన, నాగరాజు వాళ్ళు ఏం చేశారంటే ఇక చెరక చేసిన ఉరుకుడు చెరక వీళ్ళు ఇంట్లో వీళ్ళకి డబ్బులు వస్తున్నాయిరా బాబు, వీళ్ళకి డబ్బులు వస్తున్నాయిరా మీరు కూడా చేసుకోరని చెప్పి వీళ్ళ కోసం మాచలరావు పోయినా నరసరావుపేట పోయినా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. కానీ చేయవలసినంత చేయలేదు. వీళ్ళకి కూడా నువ్వు డైరెక్ట్ చేసినా సిల్వర్ డైరెక్ట్ చేసినా ఇవ నారాజు సిల్వర్ డైరెక్ట్ అయ్యాడు, ఆ సారు సుబాని డైరెక్టర్ అయ్యాడు. ఇట్లా వీళ్ళకి కూడా డబ్బులు వస్తాయి. అవి ఎట్టెట్టు వస్తాయి అవన్నీ ఎవరెవరు ఎంత చేసుకోరు మాటలు చెప్పిన కదా. ఇప్పుడు అవన్నీ ఫోటోలతో సహా అవన్నీ వాళ్ళ మనసులను కూడా చూపిస్తాను. ఇవి చేసుకుంటూ మీ ఆధార్ కార్డు ఇచ్చి ఐడి వేసుకొని షాపింగ్ చేసుకుంటే అవి అర్థమవుతాయి అన్నమాట. మనం వాడుకుంటున్నాయి కదా అన్ని మాటలు చెప్పిపోతున్నా, అవి వాడుకుంటే అర్థమవుతుంది మీకు బాగుందా బాగాలేదా. మంచిగా ఉంటే నలుగురు చెప్పుర్రి, బాగాలేదనుకో బంద్ చేసుకోరు. మీరు డబ్బులు పెట్టేది లేదు, పైసా కూడా కట్టేది లేదు. కానీ ఇంట్లో వేరే కంపెనీ వచ్చి ఏం చేసినాయంటే నువ్వు 10,000 కట్టు, నువ్వు 10,000 కట్టినావుగా ఇద్దరిని 10,000 కట్టి. అవి అట్లాంటి పనికిరాని కంపెనీలు కొన్ని సూటు బూటు రకరకాలుగా వేరే ఇచ్చి మాట్లాడి అవన్నీ మోసాలు చేసే కంపెనీలు వచ్చాయి. కాబట్టి ఈ కంపెనీ గురించి మనం చెప్తా ఇన్ని చూసినా లేడు, నేను ఇన్ని చూసినా నాకు అంతా తెలుసు అంటాడు. ఇక ఏమేమి తెలుసో చెప్పమని చెప్పండి, ఇంకో తెలుసా మన కుటుంబాలనే ఇప్పుడు ఇంతమంది చెప్పినాం కదా. ఇవన్నీ అయిపోయినాక ఊకో అన్నాడు అనుకో, అంత బూడిదలు ఆనలు పెట్టమని చెయ్యరు, చేస్తలేరు కూడా. మన ఇంట్లోనే ఉంటారు సార్, నా బిడ్డలు ఇండే మనకు మనోళ్ళు డెవలప్ అవుతారు, ఇతర వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, మనోళ్ళు రావాలి ఉంటుందా అట్లా చెప్తే మనోళ్ళు కూడా ఇల్లు. ఎవరో ఒకరు అర్థమైన వానికి దీని మీద అర్థమైన వానికి నిద్ర పడతలేదు, అర్థం కాని వాళ్ళు దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే అర్థం కాదు కదా వాళ్ళకి.